మనం వీకెండ్ రాగానే ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో వెళ్ళి ఎంతో ఇష్టంగా తినే ఒక బిర్యానీ ప్లేట్ ఏకంగా 70,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టిందని చెప్తే మీరు నమ్ముతారా? వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది 100% నిజం. ఒక సామాన్యుడు 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొన్నా దాని మీద మనం పక్కాగా జీఎస్టీ కడుతున్నాం. మనం ఒక నెల ట్యాక్స్ కట్టడం లేట్ అయితే మనకు నోటీసులు వస్తాయి, అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. కానీ దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల రెస్టారెంట్లు జస్ట్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లను ఒక డిలీట్ బటన్తో ఏకంగా 70,000 కోట్ల సేల్స్ని మాయం చేశారు. కస్టమర్ జేబులో నుంచి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా వాళ్ళ జేబులో వేసుకున్నారు. అసలు హైదరాబాద్లో మొదలైన ఒక చిన్న చెకింగ్ పాన్ ఇండియా స్కామ్గా ఎలా మారింది? సిస్టమ్ని వీళ్ళు ఎలా ఫూల్ చేశారు? ఈ వీడియోలో నిజాలను స్టెప్ బై స్టెప్ విశ్లేషిద్దాం. ఈ కథ నవంబర్ 2025లో మొదలైంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు హైదరాబాద్లోని కొన్ని పాపులర్ రెస్టారెంట్ల మీద ఒక రొటీన్ సర్వేకి వెళ్లారు. మొదట్లో ఇది ఒక చిన్న ట్యాక్స్ ఎగవేత కేసు అనుకున్నారు. ఆఫీసర్లు లోపలికి వెళ్ళి చూస్తే కిచెన్ మొత్తం బిజీగా ఉంది, టేబుల్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి, కస్టమర్లు తింటూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఆఫీసర్లకు ఒక చిన్న డౌట్ వచ్చింది. లోపల కూర్చొని తింటున్న కస్టమర్ల సంఖ్యకి బిల్లింగ్ సిస్టంలో జనరేట్ అవుతున్న బిల్లుల సంఖ్యకి చాలా తేడా కనిపించింది. ఫుట్ఫాల్ ఏమో విపరీతంగా ఉంది, కానీ సేల్స్ రికార్డ్ చూస్తే చాలా తక్కువ చూపిస్తుంది. ఇదేంటి, బిర్యానీలు ఎంత సేల్ అవుతున్నా బిల్లులు ఎందుకు తక్కువ పడుతున్నాయని సాఫ్ట్వేర్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. మొదట ఇది లోకల్గా రెస్టారెంట్ వాళ్ళు చేసిన ఫ్రాడ్ అనుకున్నారు. కానీ వాళ్ళు డిజిటల్ డివైజ్లు, అకౌంటింగ్ రికార్డ్స్, యూపీఐ పేమెంట్స్ తీసి చూసాక వాళ్ళు వాడుతున్నది ఒక పాన్ ఇండియా క్లౌడ్ బేస్డ్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అని తెలిసింది. ఆ తీగలాగితే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ మెయిన్ సర్వర్కి కనెక్ట్ అయింది. అక్కడి నుంచి బయటపడిన నిజాలు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి చెమటలు పట్టాయి. అసలు వీళ్ళు మన సిస్టమ్ని ఎలా మోసం చేస్తారో వినండి. ఇండియాలో దాదాపు 1,00,000కు పైగా రెస్టారెంట్లు మొత్తం మార్కెట్లో 10% ఇదే సాఫ్ట్వేర్ని వాడుతున్నాయి. కస్టమర్ వెళ్ళి తిన్న తర్వాత వాళ్ళు నార్మల్గానే సాఫ్ట్వేర్లో బిల్లు కొడతారు. అందులో ఫుడ్ కాస్ట్తో పాటు మన జీఎస్టీ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. మనం ఆ బిల్ చూసుకొని క్యాష్ కట్టేసి వస్తాం. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది, కానీ అసలు ఆట ఆ తర్వాత మొదలవుతుంది. ట్యాక్స్ ఫైల్ చేసే టైం వచ్చేసరికి ఆ సాఫ్ట్వేర్లో ఉన్న క్యాష్ బిల్స్ మొత్తాన్ని సీక్రెట్గా ఓపెన్ చేసి ఒక క్లిక్తో డిలీట్ చేస్తారు. దీనికోసం ఆ సాఫ్ట్వేర్లోనే ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ని ముట్టుకోరు, ఎందుకంటే అవి బ్యాంక్ లింక్ అయి ఉంటాయి, దొరికిపోతారు. కానీ క్యాష్ ఇచ్చే బిల్స్ని మాత్రం రికార్డ్స్ని మాయం చేస్తున్నారు. మరికొన్న చోట్లయితే ఏకంగా 30 రోజుల బిల్లుని ఒకేసారి బల్క్ డిలీట్ చేసేసారు. ఇంకా దారుణం ఏంటంటే బిల్ మోడిఫికేషన్. ఒక కస్టమర్కి 2,786 రూపాయల బిల్లు వస్తే సిస్టంలో దాన్ని ఎడిట్ చేసి కేవలం 270 రూపాయల బిల్లుగా మార్చేస్తారు. అంటే కస్టమర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళ జేబులో వేసుకుంటారు, కానీ సిస్టంలో మాత్రం ఆ బిల్లు గాలిలో కలిసిపోతుంది. ఆ పన్ను ప్రభుత్వానికి చేరదు. ఒక ఆర్గనైజ్ మాఫియా లాగా ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఈ డేటా అంతా అహ్మదాబాద్ సర్వర్స్ నుంచి హైదరాబాద్కి చేరుకుంది. ఇక్కడే మన ఆఫీసర్లు ఒక పెద్ద సమస్యను ఫేస్ చేశారు. ఆ సాఫ్ట్వేర్లో ఉన్న డేటా అంతా ఇంత కాదు, ఏకంగా 60 TB డేటా. రెస్టారెంట్కి సంబంధించిన 5 ఏళ్ల సమాచారం అందులో ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లింగ్ అందులో జరిగింది. ఒక మనిషి కూర్చొని ఇన్ని లక్షల కోట్ల బిల్లింగ్ చెక్ చేయడం అసాధ్యం. అందుకే ఐటీ డిపార్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వాడింది. జనరేటివ్ ఏఐ టూల్స్తో రెస్టారెంట్ జీఎస్టీ నెంబర్ను ఆన్లైన్ డేటాతో మ్యాచ్ చేస్తారు. సిస్టంలో డిలీట్ అయిపోయిన ప్రతి లావాదేవీని, ప్రతి చిన్న డిజిటల్ ఫుట్ ప్రింట్ని వెనక్కి లాగారు. అప్పుడు బయటపడ్డాయి అసలు లెక్క. ఈ 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్లో డిలీట్ చేసిన బిల్లుల విలువ 13,317 కోట్లు. ట్యాక్స్ ఫైలింగ్లో చూపించకుండా నొక్కేసిన మొత్తం విలువ 70,000 కోట్లు. అంటే దాదాపు 27% ఆఫ్ దేర్ సేల్స్. ఇందులో టాప్ ఎక్కడుందో తెలుసా? డిలీట్ చేసిన బిల్లులో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో మన తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏకంగా 5,141 కోట్ల సేల్స్ని మాయం చేశారు. ఒక సామాన్యుడిగా మనం బతకడానికి వాడే ప్రతి చిన్న వస్తువు మీద, ఆఖరికి మనం తాగే నీళ్ల బాటిల్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం. మనం ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడుస్తుందని ప్రభుత్వాలు చెప్తాయి. ఒక చిన్న కిరాణా కొట్టువాడు జీఎస్టీ రిటర్న్స్ కట్టడం ఏ ఒక్క వారం లేట్ అయినా పెనాల్టీలు, ఫైన్లు గుంజుతారు. కానీ వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కస్టమర్ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి దాన్ని దర్జాగా డిలీట్ చేసి జేబులో వేసుకుంటే మన ఇంటెలిజెన్స్, మన వ్యవస్థ ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తుంది? హైదరాబాద్లో ఒక ఆఫీసర్కి డౌట్ రాకపోతే ఈ 70,000 కోట్ల స్కామ్ బయటపడేది కాదా? ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంత ఓపెన్గా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వాడే ఫీచర్స్ ఇస్తుంటే వాళ్ళ మీద ఆడిట్ లేదా? ఇలాంటి కుంభకోణాలు జరిగిన ప్రతిసారి చివరికి నష్టపోయేది ఆ ట్యాక్స్ భారం మోస్తున్న సామాన్యుడు మాత్రమే. కస్టమర్కి బిల్ ఇవ్వడం, డబ్బులు జేబులో వేసుకోవడం, ఆ తర్వాత సిస్టంలో ఆ బిల్ని డిలీట్ చేయడం. ఇంత దర్జాగా ఈ స్కామ్ నడుస్తుంటే ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ల మీద కఠినమైన నిఘా అవసరం ఉందా లేదా? ఈ తప్పు కేవలం ట్యాక్స్ ఎగ్గొట్టిన రెస్టారెంట్ మాత్రమే అంటారా, లేక ఇలాంటి లూప్ హోల్స్ ఉన్న మన సిస్టమ్ అంటారా? ఆలోచించి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.